వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. సనే తకైచి జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె ప్రధానిగా ఎన్నికవ్వడము నిజంగా హర్షించదగిన విషయం. కానీ ఆవిడ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆవిడ ఎలాంటి డిసిషన్లు తీసుకుంటారు? ఎందుకంటే ఆవిడ ఇంతకు ముందే ఒక కాంట్రవర్షియల్ పర్సన్గా జపాన్ రాజకీయాల్లో ఒక ముద్ర వేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జపాన్ ప్రధానిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అక్కడ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి? ఇక ఇతర దేశాలతో ముఖ్యంగా జపాన్ ఏదైతే జపాన్ ఉందో ఆ జపాన్ కూడా ఎప్పుడూ కూడా శాంతికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. అలాంటి దేశం ఇతర దేశాలతో ఆవిడ చేసే డీలింగ్లు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మెయిన్ టాపిక్గా అయితే మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ సనై తకాచి గురించి మనం ముందుగా ఇంట్రడక్షన్ మాట్లాడుకుంటే 1993లో ఇక్కడ సనై తకాచి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారిగా రంగప్రవేశం రాజకీయాల్లో చేశారు. 1996లో ఆమె అధికార పార్టీ అయినటువంటి అక్కడి ఎల్డిపిలో చేరిపోయి ఆ ఎల్డిపిలోంచి మాజీ ప్రధాని షింజో అబేకి అత్యంత విశ్వసనీయ శిష్యురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. అబే ప్రోత్సాహం వల్లనే ఆమె కీలకమైనటువంటి మంత్రుల స్థానాల్లో కూడా ఆమె అధిరోహించారు. 2021-24లో పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా సరే 2025లో తిరిగి పోటీ చేసిన తకైచి ఈసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇలా ఎల్డిపి చరిత్రలోనే మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె నిలిచారు. ఆమె విజయం వెనుక మాజీ ప్రధాని తారా అసో కీలక పాత్ర పోషించారు అని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. ఆయన మద్దతుతోనే ఇక్కడ తకైచి కూడా భారీ మెజార్టీ సాధించారని చెప్పుకోవచ్చు. ఇక తకైచి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కొంతవరకు రాజకీయ ఉద్రిక్తతలు అయితే చెల్లాయి. ఆమె కఠిన వైఖరి కానీ ఆమె నిధుల వ్యవహారాలపైన కానీ ఇక్కడ ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలతో పాటు అక్కడి జనాలు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు తకైచి ఒక ప్రధానిగా ఎన్నికైన తకైచి అక్కడ హర్షించదగిన విషయం అయినప్పటికీ కూడా ఆమె పైన ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనేది మనం ఒక్కసారి చూస్తే కనుక ఇక్కడ బ్రేక్ డౌన్ జెండర్ క్వాలిటీ తకైచి ముందున్నటువంటి మొదటి ఇక్కడ అవరోధం అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఈమె విజన్ కానీ మైండ్ సెట్ కానీ మొత్తంగా కూడా ఎక్స్ట్రీమ్లీ ట్రెడిషనల్గా ఉండిపోతాయి. ఈమె తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కూడా అవన్నీ కూడా కాంట్రవర్షియల్గా ఉంటాయి. అందుకనే చెప్పి ఆమె ఎలక్షన్స్లో ప్రధానిగా అంటే పోటీ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఎల్డిపి కొమైటో అనేవి రెండు కూడా గత 26 సంవత్సరాల నుంచి కూడా రెండు కూడా అలయన్స్గా ఉంటూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా ఎన్నికలకు ముందు ఇక్కడ కెమైటో అనేది మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇక్కడ ఎల్డిపి అనేది అక్కడ ఇంకో పార్టీ అయినటువంటి జేఐపి తోటి ఇక్కడ రెండు కూడా అలయన్స్ ఏర్పాటు చేసుకొని 231 సీట్లలో ఇక్కడ ఈ పార్టీ అయితే గెలుపొందింది. అయితే తకైచి ఏదైతే ఐడియాలజీ ఓరియంటేషన్ ఉంటుందో ఆ ఓరియంటేషన్ ఐడియాలజీ మీద కొంతవరకు కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జపాన్ మీద జపాన్లో ఉన్నటువంటి నాగసాకి హిరోషిమా మీద ఇక్కడ అణుబాంబులు పడ్డ తర్వాత జపాన్ అనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇక్కడ భూమిపైన కానీ గాల్లో కానీ లేదంటే సీలో కానీ ఎక్కడా కూడా ఇతర దేశాలతో యుద్ధాలు చేసుకోకూడదు, మేము శాంతి పాటించాలి అని చెప్పి. అందుకే ఇప్పటి వరకు కూడా మనము ఏరే దేశాలు యుద్ధాలు జరుగుతుంటే కనుక ఇతర దేశాలు ఆ దేశాలకు మద్దతు తెలుపుతుంటాయి. కానీ జపాన్ ఎక్కడా కూడా మనం విని ఉండం, ఎక్కడా జపాను ఒక దేశానికి మద్దతు తెలపడం కానీ ఒక దేశానికి ఆయుధాలు సప్లై చేయడం కానీ ఇక్కడ మనం ఎక్కడా కూడా చూసుండం. అంటే వీళ్ళు ఏదైతే రాజ్యాంగంలో రాసుకున్న ఆర్టికల్ 9 ప్రకారం ఏంటంటే జపాన్ అనేది పూర్తిగా ప్రోహిబిటెడ్ ఫ్రమ్ ఏదైతే వార్లు జరుగుతాయో వాటన్నింటినీ కూడా మేము ఏ దేశాలకు కూడా సపోర్ట్ చేయము, మేము దేశానికి యుద్ధానికి వచ్చిన వాళ్ళకు మాత్రమే మేము డిఫెన్స్లో అంటే ఇక్కడ వాళ్ళకు ఆల్రెడీ మిలిటరీ ఫోర్స్ అనేది ఉంటుంది. కానీ వేరే దేశాలు వాళ్ళపైన యుద్ధాలకు వస్తే మాత్రమే వీళ్ళు యుద్ధం చేయడానికి ముందుకొస్తారు. కానీ వీళ్ళంతట వీళ్ళ వేరే దేశాలకు వెళ్ళి యుద్ధాలు చేయడం కానీ ఆ యుద్ధాలకు వీళ్ళు మద్దతు తెలపడం కానీ ఎక్కడా చేసుకోకూడదు అని చెప్పి జపాన్ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అయితే ఇక్కడ జపాన్కి కొన్ని దేశాలు మనం చూసుకుంటే కనుక నార్త్ కొరియా కానీ సౌత్ కొరియా కానీ చైనా లాంటి దేశాలతో ఇప్పుడు కొంతవరకు బార్డర్ ఇష్యూస్ అనేది ముందుగా నెలకొని ఉన్నాయి. ఆ బార్డర్ ఇష్యూస్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి నార్త్ కొరియా మనం ఆల్రెడీ తెలుసు, మనకు కిమ్ ఎంత దుర్మార్గుడో ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకుంటుంటాయి. సౌత్ కొరియా తోటి కానీ ఇక చైనా తోటి కూడా ఇలా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జపాన్ అనేది ఈ 3 దేశాలతో ఆమె తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చైనా తీసుకుంటే చైనా తైవాన్ మీద యుద్ధానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది. తైవాన్ అనేది తమ దేశానికి
భాగము అని చెప్పి చైనా పోరాడుతుంటుంది. తైవాన్ ఏమో తాము స్వతంత్ర దేశమని ప్రతిసారి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటుంది. ఈ సమయంలో తకైచి ఏంటంటే జపాన్ ఏదైతే ఆర్టికల్ 9 ప్రకారం యుద్ధాలకు కానీ ఇతర దేశాలకు కానీ మద్దతు తెలపమని రాసుకున్న దాన్ని తకైచి ప్రతిసారి కూడా ఇక్కడ తైవాన్కి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి తైవాన్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల చైనా నుంచి పెను ప్రమాదం కూడా జపాన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈవిడ తీసుకునే ఇలాంటి నిర్ణయాలతోటి అటు దేశం పూర్తిగా కూడా కొలాప్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆవిడ మొదటి షరతుగా అంటే ఇక్కడ ప్రధానిగా అయిన తర్వాత ఆవిడ ఈ ఆర్టికల్ 9 కూడా పూర్తిగా చేంజ్ చేయాలి అని చెప్పి ఆవిడ మాట్లాడడం కూడా అటు దేశ రాజకీయాల్లో కానీ ఇతర పార్టీల్లో కూడా ఒక అసంతృప్తి కూడా వెళ్ళగక్కుతున్నారు. అయితే ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఆమె పూర్తిగా ఇక్కడ సొసైటీకి సంబంధించి ఆమె ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మన దేశంలో నార్మల్గా మనం మాట్లాడుకుంటే ఒకే అంటే మేల్ ఫీమేల్ని పెళ్లి చేసుకోవడం, ఫీమేల్ మేల్ని పెళ్లి చేసుకోవడం ఇక్కడ సంస్కృతి. కానీ విదేశాల్లో చూసుకుంటే కనుక సేమ్ సెక్స్ అనేది అంటే మేల్ని ఫీమేల్ని పెళ్లి చేసుకోవడం అనేది విదేశాల్లో కల్చర్గా మారిపోయింది. కానీ అలాంటి సంస్కృతికి నేను వ్యతిరేకము అని చెప్పి తవైచి ప్రతిసారి చెప్తున్న వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అంటే మన భారతదేశంలో పెళ్ళైన స్త్రీ ఏంటంటే ఇంటి పేరుగా తన భర్త ఇంటి పేరుని తన ఇంటి పేరుగా పెట్టుకుంటుంది. కానీ కొంతమంది విదేశాల్లో ఏంటంటే తన తండ్రి పేరును కానీ తన తండ్రి యొక్క సర్నేమ్ని కానీ వాళ్ళ ఇంటి పేరుగా పెట్టుకుంటారు. దానికి కూడా నేను వ్యతిరేకము. ఇక్కడ అంటే భర్త ఇంటి పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఆవిడ మొదటి నుంచి కూడా వాదిస్తూనే వచ్చారు. తర్వాత ఇక్కడ ఫీమేల్కి సంబంధించి అంటే ఒక భర్త ఎదుగుతుంటే గనక భార్య నిర్మోహమాటంగా సైలెంట్గా ఉండాలి అనేది ఆమె యొక్క మెయిన్ ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు ఆ పార్లమెంటులో దాదాపుగా 30 నుంచి 35% మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని మాత్రం ఆవిడ బహిరంగంగానే ఒక ప్రకటన అయితే చేస్తూ వస్తుంది. ఇక ఈవిడ ముందున్నటువంటి సవాళ్ళ గురించి మాట్లాడితే ఫారెన్ పాలసీస్ ప్రకారం చూసుకుంటే కనుక మొదటి నుంచి చైనాకు ఇక సౌత్ కొరియాకు పూర్తిగా ఈవిడ పాలసీస్ అనేది అగెనెస్ట్గా ఉంటాయి. జపాన్కి భారతదేశానికి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఈవిడ ప్రధానిగా ఎన్నుకోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఐడియాలజీ ప్రకారం భారత్కి అటు అమెరికాకి కూడా దగ్గర కావాలి అని చెప్పేది ఈవిడ యొక్క మెయిన్ గోల్గా కూడా పెట్టుకున్నారు. తర్వాత ఈవిడ ముందున్నటువంటి సవాళ్ళు చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు జపాన్ అనేది ఆర్థిక వ్యవస్థని ఇప్పుడు ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పటికే లో ఎకనామిక్ గ్రోత్ ఉంది కాబట్టి ఆ లో ఎకనామిక్ గ్రోత్ని ఈవిడ పూర్తిగా ఎకనామిక్గా ఆ జపాన్ని నిలబెట్టాలి. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కదా అని మనం మాట్లాడుకోవచ్చు. డెవలప్ కంట్రీ అయినప్పటికీ కూడా అక్కడి జీడిపి మాత్రం చాలా వరకు తక్కువ ఉంటుంది. కాబట్టి జపాన్ జీడిపి పెంచే బాధ్యత కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రధాని మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు జపాన్లో చూసుకుంటే కనుక ఒకవైపు చైనాలో ఎలా అయితే ఏజ్డ్ పాపులేషన్ ఉండి చైనా ఇబ్బందులకు గురవుతుందో జపాన్ కూడా ఇప్పుడు ఏజ్డ్ పాపులేషన్ తోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ పాపులేషన్ అనేది పెంచే విధంగా ఆవిడ తర్వాత చర్యలు కూడా ఉండాలి. ఇక ఫ్రెండ్లీ రిలేషన్ విత్ నైబర్ కంట్రీస్ తోటి కూడా అంటే చైనా కానీ సౌత్ కొరియా లాంటి నార్త్ కొరియా లాంటి దేశాలతో ఏవైతే బార్డర్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటితో కూడా నైబర్ కంట్రీస్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆమె మీద ఉంది. కాకపోతే ఆవిడ తీసుకునే ఐడియాలజీ కానీ నిర్ణయాలు కానీ అటు జపాన్ పబ్లిక్తో పాటు ఇతర దేశాలకు కూడా ఒక వ్యతిరేకంగా ఉండడంతో ఆవిడ రాబోయే రోజుల్లో ఎలా నెట్టుకొస్తారు, జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికవడం ఒక ఎత్తు అయితే ఆవిడ రాబోయే రోజుల్లో ఆ ప్రధాని పదవిని కాపాడుకోవడం కూడా ఆవిడ ముందున్నటువంటి సవాళ్ళలో ఇవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు.